వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. చాలా రోజుల తర్వాత ఇంకో హార్వెస్ట్తో వచ్చాను. ఇది గార్డెన్లో టబ్బులన్నీ రెడీ చేసుకున్నాం కదండి, సాయిల్ ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం కదా. దాంట్లో ఇదిగో ఇలా తోటకూర, గంగవాయల కూర ఇవన్నీ వస్తుంటాయి. గంగవాయల కూర ఇలా మచ్చ వచ్చేసిందండి, ఇంకా దీన్ని మనం యూజ్ చేసుకోము, వండుకోము. కాబట్టి మనం దీన్ని తీసి కంపోస్ట్లో వేసుకుంటాం. ఓకే అండి. ఈరోజు పచ్చిమిరపకాయలు ఉన్నాయండి గార్డెన్లో. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. చూడండి, ఇది పచ్చిమిరపకాయలు దానంతట అదే నారుబడి, ఇదిగోండి విత్తనాలు పడి నారులాగా వచ్చేసింది పచ్చిమిర్చి. దీన్ని మనం వేరే దగ్గర అక్కడిక్కడ మార్చుకొని పెట్టుకుందాము. పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకుంటాము. పచ్చిమిర్చి పండు అయిపోతుందండి, కోసుకోవడం లేట్ అయింది, పండు అయిపోతుంది. అయితే ఒక విషయం చెప్పాలి. ఈరోజు నా మిర్చి మొక్కలను చూసి ఒక రైతు ఏమన్నారంటే, మేము మందులేసి పండించినా కానీ ఇంత మంచి హార్వెస్ట్, ఇంత బాగా కాపు రాలేదమ్మా, నీకు చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చినాయి మొక్కలు అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇట్లాంటి అప్రిసియేషన్ దొరికినప్పుడు చాలా ఇంకా ఎనర్జెటిక్గా ఇంకా బాగా గార్డెనింగ్ చేయాలనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. దాన్ని మా ఇంట్లో టెనెంట్స్ అండి, వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళ ఫాదర్ చూసి ఈరోజు గార్డెన్ చేసి చాలా బాగా పెట్టుకున్నావమ్మా, వాళ్ళు మిర్చి పంట పెట్టుకుంటారు, పంట పండిస్తారు, దాన్ని చూసి చాలా బాగా వచ్చింది అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ వచ్చేసి మిర్చి, హ్యాపీ హార్వెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా అటువైపు ఉన్నాయి. ప్రతి హార్వెస్ట్లో వంకాయలు కంపల్సరీగా ఉంటున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకో పచ్చిమిర్చి మొక్క ఉంది చూడండి, దీనికి కూడా ఎలా వచ్చాయి చూడండి. ఇవి బజ్జీ మిర్చి లాగా ఉన్నాయి, బజ్జీ మిర్చి అనుకుంటానండి. అటు దొండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం పదండి. ఈ దొండకాయలు దింపాలంటే మనకి కళ్ళకు పరీక్ష. అవి ఎక్కడ ఉంటాయో తెలియదు, ఆకులలో కలిసిపోయి ఉంటాయి. మనకి కొంచెం ఇదిగోండి. ఓకే, అటువైపు చిక్కుడుకాయలు చేసుకుందాం. నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా చూడండి. మనకు ఇంత సంతోషమైన విషయం అంటే ఇది నాకు. చూడండి, ఇదిగోండి, కనిపిస్తున్నాయా ఎగ్స్? పిచ్చుక ఎగ్స్ పెట్టుకుంది మన గార్డెన్లో. ఇది 4వ 5వ గూడ్లు పెట్టుకోవడం, ఇది 5th వన్ అనుకుంటా అండి. చూడండి, చాలా సంతోషం అనిపిస్తుంది. మన గార్డెన్ ఇలా ఎదుగుతూ గ్రో అవుతూ ఉంది కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా చిక్కుడుగా తీగ అలా పైకి వెళ్ళిపోయిందండి, అందుకే ఇంత ఫీట్లు చేసి కూరగాయలు దింపుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా కొన్ని చిక్కుడుగాయలు అక్కడ పైన ఉన్నాయి, నేను కట్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ రోజుకైతే ఇది ఒక చిన్న హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే, థ్యాంక్ యూ.